ఇండిపెండెన్స్ డే రోజు, మన స్వాతంత్ర దినోత్సవం రోజు మన ఇండియాకి, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్తూ ఉన్నారండి. ఎక్కడండి వచ్చింది స్వాతంత్రం? నడి రోడ్డు పైన అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఒక ఆడది రోడ్డు పైన తిరిగితేనే, ఆడది ఇన్ సెన్స్ ఒక అమ్మాయి రోడ్డు పైన తిరిగితేనే కదా ఎటువంటి భయం లేకుండా అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి అంటాం. ఎక్కడండి స్వాతంత్రం వచ్చింది? ఒక చెల్లి, ఒక తల్లి, ఒక అక్క, ఒక అమ్మ ఇలా రోడ్డు పైన పడుతూ, ఇలా రోడ్డు మీద తిరుగుతూ వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి అరవాల్సిన పరిస్థితి, అరవాల్సిన దుస్థితి, మమ్మల్ని కాపాడండి మహాప్రభో అని చెప్పేసి రోడ్డు మీద పడి అడుక్కోవాల్సిన దుస్థితికి మన దేశం ఇంకా పడిపోయిందా, ఎదిగిందా? మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. డెవలపింగ్లో ఉన్నామా, పడిపోతూ ఉన్నామా? మిగతా దేశాలకి ఇవన్నీ మనం ఇస్తున్న లైక్ వాళ్ళ లూప్ హోల్స్ కాదా, ఛాన్సెస్ కాదా? అంటే మిగతా దేశాలు మనల్ని విమర్శించడానికి ఇస్తున్న ఛాన్సెస్ కాదా, వాళ్ళకి ఇస్తున్న మనం ఒక ఇది కాదా? అలాంటప్పుడు డెవలప్ అవుతామా మనం, చెప్పండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, లేకపోతే యాక్ట్స్ ఉన్నాయో, ఇలా పరిస్థితి జరిగినప్పుడు ఏ దిశ అనో, లేకపోతే ఏ నిర్భయ అనో ఏదో ఒక యాక్ట్ తీసుకొని వచ్చేస్తారు. దానికి 2-3 రోజులు అలా పెట్టేస్తారు, హైప్ క్రియేట్ చేస్తారు, మానేస్తారు. ఆ తర్వాత ఒక 5 రోజులు, వారం రోజులు క్యాండిల్ ర్యాలీ చేస్తారు, లేకపోతే ఇలాంటి ప్రొటెస్టులు చేస్తాం, తర్వాత మర్చిపోతాం. ఇది కాదు కదా పర్మనెంట్ సొల్యూషన్. ఇక్కడ అడిగిన ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి తల్లి, ప్రతి కూతురు ఏం చెప్తున్నారంటే, అన్న వాళ్ళని నడి రోడ్డు పైన హ్యాంగ్ చేస్తేనే నెక్స్ట్ టైం ఇంకొకడు భయపడతాడన్న. మేము నడి రోడ్డు పైన లేదా మేము వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు మాకు ఒక సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటుందన్న. అండ్ ఒక తల్లి, అమ్మ బాబు మాకు నడి రోడ్డు పైన ఎవరికైతే జరిగిందో, అంటే వాళ్ళ కక్ష కాదు, ఆడిపైన ఏదో ఉన్న ఉద్రేకం కాదు, ఆవేశం కాదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రొటెక్షన్ ఇది. ఈ ప్రొటెక్షన్ అనేది ఏంటి అంటే, లైక్ ఏదో చేయాలనేది దానికోసం కాదు, వారి ప్రాణాలని వారు కాపాడుకోవడానికి, నెక్స్ట్ టైం ఇలాంటి జరగకుండా ఉండడానికి నడి రోడ్డు పైన ఎర్రటి ఎండలో మన చెల్లి, మన తల్లి, మన అక్క వీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి మమ్మల్ని కాపాడండి, 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 వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి అరుస్తూ వెళ్ళాల్సిన దుస్థితికి మనం పడిపోయామా? షే కదండి. ఎంత షేమ్ చూడండి, అసలు ఎంత షేమ్. మనల్ని మనం చూసి సిగ్గుపడాలి. సమాజం అంటాం కదా, సమాజం అంటే ఎవరండి? మనం కదా. ఆ సమాజంలో మనం లేమా? ఎవడైతే దొరికాడో, ఎవడైతే రేప్ చేశాడో, ఎవడైతే ఇది చేశాడో, అలాంటి వాళ్ళని ఒకడు కొడితే, ఒకడు చంపేస్తే దాన్ని మనం హత్య అంటాం. 100 మంది చంపితే అలా చేయొచ్చు కదా. ఓకే, అది కాకపోయినా మనకిప్పుడు న్యాయం అన్నది, జస్టిస్ అన్నది లేట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏమైంది, ఏమవుతుంది, ఒక్క బిర్యానీ పెడతారు, ఆదివారం చికెన్ ముక్క పెడతారు, మటన్ పెడతారు, అండ్ ఇంకేమైనా హాలిడేస్లో మనకి అవి పెడతారు. అన్ని ఫెసిలిటీస్ నాకు జైలుకి వెళ్తే వస్తాయి. ఇంకేమైంది, ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు బయటకు వచ్చేస్తాను, మళ్ళీ ఇంకొకరిని ఇలాగే మానభంగం చేస్తాను, లేకపోతే ఇంకొకరిని చంపేస్తాను. ఇంకా ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు కఠినమైన శిక్షలు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం? దానికి సంబంధించిన ఏదైనా ఇంక నేను ఏం మాట్లాడాలని చెప్పేసి అయితే నాకు అనిపించట్లేదండి. వీరిని చూసిన తర్వాత సింపతి చూపించకండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ హూఎవర్. వీరిపైన మనకు కావాల్సిన సింపతి కాదు, న్యాయం. ఎక్కడ ఉండాలి? ఈ తాళం ఎక్కడ ఉండాలి? ఈ తాళం ఎక్కడ ఉండాలి? ఈ తాళం ఎక్కడ ఉండాలి? Justice! Justice! ఈ తాళం ఎక్కడ ఉండాలి? ఈ తాళం ఎక్కడ ఉండాలి? సార్ జస్ట్ సెకండ్, కొంచెం స్లోగన్ మార్చరా. జస్టిస్ కామన్ అయిపోయింది. జస్టిస్ ఎక్కడ వస్తుంది? తాడు తీసుకొని వస్తారు. తాడు పట్టుకోండి, తాడు పట్టుకోండి మ్యామ్.
ఒకసారి తాడు పట్టుకోరా ప్లీజ్. జస్టింగ్ వద్దు. మీరు ఏదైనా మాట్లాడతారా? మీరు ఏదో రియాక్ట్ అవుతారా? ఓకే జస్ట్ ఇప్పుడు మనకు ఓన్లీ ఇలా జరిగిన ప్రతిసారి ఇలా ప్రొటెస్ట్ చేయడం, లేదా మనకు లైక్ ఏదో దిశ అని లేకపోతే ఇంకోటి ఏదో జస్ట్ యాక్ట్ తీసుకొని వచ్చి అలా వదిలేస్తున్నారు. దానివల్ల మనకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందా? సో ఏం కావాలి ఫైనల్గా? ఏం కావాలి? జస్టిస్ దొరకదు. 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 దొరుకుతుందా జస్టిస్? కాబట్టి ఇమ్మీడియట్ గా ఏవైతే అబ్రాడ్ కంట్రీస్ లో మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఇమ్మీడియట్ గా దానికి సంబంధించిన ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్ అనేది మాత్రం మనకు కావాలి. కావాలా వద్దా? రైట్ కమాన్. Come on. We want justice. Come on. We want justice. Immediate యాడ్ చేయండి. ఇమ్మీడియట్ క్విక్ రెస్పాన్స్ కావాలి. అంటే జస్టిస్ అనేది క్విక్ గా కావాలి. We want justice. We want quick justice. We want quick justice. We want 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 justice. We